ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ సుగంధ సోయగం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకం. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తూ శ్రీవారి సేవకులకు శిక్షణ. టీటీడీ ఆసుపత్రుల్లో త్వరలో శ్రీవారి వైద్య సేవ ప్రారంభానికి చర్యలు. అధికారులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కుంభాభిషేకోత్సవాలు ప్రారంభం. రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద విశేష క్రతువులు. తిరుపతిలో వైభవపేతంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం. గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించిన అలిపిరి సోపాన మార్గం. తిరుమల అన్నప్రసాద విభాగంలో ఘనంగా ఆయుధ పూజ. ఉభయ దేవేరి సమేత శ్రీవారికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పూజలు. కార్తీక శుక్రవారపు శుభవేళ హరిపట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శ్రీవారి సేవపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మంలతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చని ఆయన అన్నారు. అదేవిధంగా ఐఐఎం అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో వచ్చే నవంబర్ నెలలో శిక్షణకు సంబంధించిన ఆడియో, వీడియో, విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. ఇదివరకే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న గ్రూప్ సూపర్వైజర్లు, డ్రైవర్లకు డిసెంబర్, జనవరి మాసాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ఈ ట్రైనింగ్లో శ్రీ వెంకటేశ్వర వైభవం, తిరుమల సమాచారం, మన సనాతన ధర్మం, విలువలు, మేనేజ్మెంట్, లీడర్షిప్, సేవా తత్పరత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే
తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ ఆసుపత్రులలో ముఖ్యంగా అశ్విని ఆసుపత్రి, ఆయుర్వేదం, స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించాలని ఆయన టీటీడీలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లకు సూచించారు. ఇందుకు సంబంధించి శ్రీవారి వైద్య సేవ సెల్లును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఎస్వి గోసంరక్షణశాలలో కూడా శ్రీవారి సేవకులు గోసేవ చేయడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోని టీటీడీ ఆలయాలలో శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, వైజాగ్, కన్యాకుమారి, బెంగళూరు తదితర ప్రాంతాలలోని శ్రీవారి ఆలయాలలో మొదటి విడతగా శ్రీవారి సేవ ప్రారంభించాలని, అనంతరం మిగిలిన ఆలయాలలో కూడా దశల వారీగా శ్రీవారి సేవ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సిపిఆర్ఓ డాక్టర్ టి రవిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీజీఎం ఫణికుమార్ నాయుడు, బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మదా, అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమకుమారి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఐఐఎం ప్రతినిధులు, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శుక్రవారం ఉదయం ఆయుధ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం అన్నప్రసాదాల తయారీకి వినియోగించే పాత్రలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను అన్నప్రసాద విభాగం అధికారులు ఘనంగా సత్కరించారు. అన్నదాన విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, ప్రత్యేక అధికారి శాస్త్రీలను ఈవో సత్కరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కేంద్రంలోని వంటశాల తదితర ప్రాంతాలలో ఈవో తనిఖీలను నిర్వహించారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. 1985లో ప్రారంభించి దాన్ని మళ్ళీ అన్నదానం అన్నప్రసాదం ట్రస్ట్ కింద 94లో మార్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు, డొనేషన్స్ బాగా గణనీయంగా పెరిగాయి. ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఏదైతే 2300 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ట్రస్ట్లో, ఆ డిపాజిట్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సంవత్సరం పాటు మనం భక్తులకి ఇక్కడ అన్నదానము అన్నప్రసాదం వితరణ చేయడానికి సరిపోతూ ఉంది. వచ్చినటువంటి విరాళాలన్నీ కూడా కార్పస్లో ఇప్పుడు మనం యాడ్ చేస్తూ ఉన్నాం. అంటే హిందూ ధర్మంలో అన్నదానమే మహాదానం భక్తులందరూ భావిస్తారు. కాబట్టి ఈ మనం అన్నప్రసాదం ట్రస్ట్కి భక్తులు కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం డొనేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపు 180 కోట్ల రూపాయలు, అంటే యావరేజ్గా రోజుకి 1 కోటి రూపాయలు భక్తులు అందరూ ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం భక్తులు అందరికీ టీటీడీ చేస్తున్నటువంటి ఈ అన్నదానం కార్యక్రమం మీద ఉన్నటువంటి నమ్మకం. రోజువారీగా ఇక్కడ ఈ అన్నప్రసాదం భవనంలో కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో, తిరుమలలో ఉన్నటువంటి మిగతా 4 కౌంటర్స్లో, అదేవిధంగా వివిధ దేవాలయాల్లో చాలామంది వాలంటీర్సు, అదేవిధంగా అధికారులు వీరందరూ కూడా కష్టపడి సరైనటువంటి మంచి క్వాలిటీ అన్నదానం భక్తులందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ ఆయుధ పూజ కార్యక్రమం సందర్భంగా ఈ భక్తులు అందరికీ ఇంత మంచి క్వాలిటీ, ఈ రుచికరమైనటువంటి అన్నదానం చేసుకున్నందుకు ఆ అధికారులకి, పాల్గొనే శ్రీవారి సేవకులకి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే వేలాది మంది భక్తులు ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళే కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాలు మీరు చూసుకున్నట్లయితే 24 గంటలు కష్టపడి ఈ అన్నదాన భవనం నుంచి లక్షలాది మంది భక్తులకి సంతృప్తికరంగా మనం అన్నదానం అన్నప్రసాదం వితరణ చేయగలిగాం. మరీ ముఖ్యంగా మొన్న మంగళవారం జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా రోజువారీగా నిత్య అన్నదానం ప్రారంభించాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి విధి విధానాలు బోర్డు మీటింగ్లో ఫైనల్ అయినాయి. త్వరలోనే మనము అన్ని దేవాలయాల్లో కూడా టీటీడీ పరిధిలో ఉండే అన్ని దేవాలయాల్లో కూడా రోజువారీగా అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం.
అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలకు శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, సంకల్పం, పుణ్యహవాచనం, రక్షాబంధనం, వాస్తు హోమం, పర్యగ్నీకరణం, పంచగవ్య ప్రోక్షణం, సర్ప ప్రకరణం, మృత్సంగ్రహణం కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి అంకురార్పణ చేశారు. అనంతరం ద్వారాతోరణ ధ్వజ కుంభారాధనలు, అఖండ దీపారాధన, యాగమంటప బలి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆండాళ్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుతీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతీ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో మార్మ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం త్రైమాసిక మెట్లోత్సవాన్ని భక్తుల సభరితంగా నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు తిరుమల, తిరుపతిలలో వైభవంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు మెట్లోత్సవ సంబరాల్లో పాల్గొనడానికి విచ్చేశారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం తెల్లవారుజామున పవిత్రమైన తిరుపతిలోని అలిపిరి పాదాల మండపంలో మెట్లోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వేలాదిగా పాల్గొన్న దాస సాహిత్య కళాకారులు కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను ఆలపిస్తూ భక్తి తన్మయత్వంతో ఓలలాడారు. ఈ మెట్లోత్సవ సంబరాల్లో టీటీడీ పాలకమండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించి అష్టోత్తర శతనామావళితో పాదాల మండపంలోని పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించారు. ఆపై నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మీడియాతో మాట్లాడారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు మెట్లోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో, దాస సాహిత్యం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిత్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తుంటారు. దేశం మొత్తం మీద చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి మెట్లు మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈరోజు చాలా సంతోషం. స్వామివారి మెట్లు వచ్చే కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వారికి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి, అలాగే దాస సాహిత్యం చేస్తున్నట్టు ఈ మహోన్నత కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో వీరికి ఇంకా ఏమి కావాలన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి పూర్తి సౌకర్యాలు కలిగించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం నిర్వహించిన వీళ్ళందరికీ మరోసారి అభినందన తెలియజేసుకుంటున్నా. గోవింద నారాయణ. ధర్మ ప్రచారానికి కేంద్ర బిందువు ఇది. త్రిమతాచార్యులే బయలుదేరి ఆసేతు హిమాచలము కాలినడకతో వాళ్ళు సంచరించి ధర్మాన్ని స్థాపించారు. ఆ తర్వాత క్రమంలో వశిష్ఠ వామదేవాదుల పరంగా, త్రిమతాచార్యుల పరంగా మన తిరుమల తిరుపతి దేవస్థానమే ధర్మ ప్రచారాన్ని చేతపట్టి ఆ ధర్మ ప్రచార రథ సారథ్యాన్ని వాళ్ళు సాగిస్తూ బహుముఖములుగా ఒకచోట హిందూ ధర్మ ప్రచారం, అన్నమాచార్య ప్రాజెక్ట్ అంటారు, ఆళ్వార్ ప్రాజెక్ట్ అని, వేద ప్రచార ప్రాజెక్టు, ఇలా చేస్తూ అందులో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రజలలో పూర్తిగా చొచ్చుగా వెళ్ళి మారుమూల గ్రామాల నుండి మహానగరాల వరకు ఉండే ప్రతి చోట కూడా దాస సాహిత్య భజనా మండలు, కళాకారులు, ఉపన్యాసకారులు అందరినీ కూడా బాగా వారికి ధర్మ ప్రచారం ప్రబోధనం చేసి దానికి ఒక్కసారి అప్పుడప్పుడు తిరుపతికి పిలిపించి ఆ భక్తులను వారిలో ఉత్తేజం కలగజేయాలని ఈ మెట్టోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు విజయదాసుల వారిని మహనీయులు, సాక్షాత్ భృగు మహర్షి యొక్క అవతారము, పురంధరదాసుల తర్వాత వచ్చినటువంటి యోగివర్యులు ఆరాధన నిమిత్తంగా ఈరోజు మేము మెట్లోత్సవాన్ని పెట్టుకున్నాము. అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తన కృపా కటాక్షములు తెలపాలని చెప్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు, కార్యనిర్వహణాధికారులు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు, అదనపు కార్యనిర్వహణాధికారులు వీరందరూ కూడా చాలా చక్కగా సహకరించినందుకు ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి నేను చాలా ముక్తకంఠంతో చెప్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. తర్వాత మెట్లోత్సవంలో పాల్గొన్న వేలాది మంది దాస సాహిత్య కళాకారులు గోవిందనామస్మరణలు చేస్తూ అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇక శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా తిరుమలలోని ఆస్థాన మండపం పురంధరదాసు కీర్తనలతో మారుమోగింది. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన దాస సాహిత్య కళాకారులు పురంధరదాసు సంకీర్తనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడారు. దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రమైన వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ మందిరం ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని కనులారా వీక్షించి తన్మయులయ్యారు. ముందుగా కాశీ విశ్వనాథ మందిర ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తుల సంభరితంగా సాగింది. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు వెలయుని కళ్యాణ
కలికి జౌవనపు యాగము చేసెనతడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు కళ్యాణం జరిపారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేదికపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోనేటిరాయ స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి, శ్రీ భువనేశ్వరీ దేవి అమ్మవారికి విశేష నిత్యార్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పశోభితంగా అనుగ్రహించిన స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి నివేదించారు. ఈ సందర్భంగా ప్రభాకర రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుకుని కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వీరిని సత్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం బ్రహ్మపురిలో చక్రంగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు ముచ్చటైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ.
కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ యజ్ఞవల్క మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ యజ్ఞవల్క మహర్షి సన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు విశేషంగా జరిగాయి. మహర్షుల వారి మూలమూర్తి ఉత్సవమూర్తికి అర్చకులు అభిషేక అర్చనలు జరిపి చూడచక్కటి అలంకరణతో వెండి పుష్పాలతో అష్టోత్తర శతనామావళి సహితంగా పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన జరిపి నివేదన హారతులు అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి బంగారు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని నిర్వహించిన బంగారు తిరుచి ఉత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ కొండల్లో స్వయంభువుగా వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఈ క్షేత్రం పేదల తిరుపతిగా పేరుగాంచింది. స్వామివారి సన్నిధిలో ఏటా కార్తీక మాసంలో జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉద్దాల మహోత్సవంలో భాగంగా స్వామివారి పాదుకలను ఉంచిన చేటను తలపై ధరించేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామివారి పాదుకలకు స్థానిక ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి పాదుకలను వాహనంపై ఉంచి ఉద్దాల గుండు వరకు ఊరేగింపు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం రామకృష్ణాపురంలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని శృంగేరి పీఠం శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారు సందర్శించారు. స్వామివారు ధర్మ ప్రచారంలో భాగంగా ధర్మ విజయయాత్రను చేపట్టిన విషయం విదితమే. ధర్మ విజయయాత్రలో భాగంగా అష్టలక్ష్మి ఆలయానికి చేరుకున్న శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపాష్టమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు జరిగాయి. శ్రీ విధుశేఖర భారతి స్వామి గోమాతకు పండ్లను తినిపించారు. అనంతరం స్వామివారు శిష్య బృందంతో కలిసి శ్రీ అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట గ్రామంలోని శ్రీ రాధాకృష్ణ గోశాల శ్రీకృష్ణ చైతన్య మఠంలో గోపాష్టమి వేడుకలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలోని శ్రీ రాధాకృష్ణులకు విశేష ఆరాధనలను జరిపారు. ఆపై గోశాలలోని గోమాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి దీపహారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని గోశాల శ్రీకృష్ణ చైతన్య మఠం నుండి రణస్థలం వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి తిరువీధి సేవ భక్త శోభితంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సూర్యవాహనంపై అధిష్ఠింపచేసి భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ నిర్వాహకులు ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.